ఆచి చికెన్ మసాలా. కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి కేసులో దాడి కేసులో ఇటు బాలకృష్ణ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు మంచిర్యాల కోర్టులో వాదోపవాదన అనంతరం అసలు ఏం జరిగింది మనతో పాటు మాట్లాడడానికి లాయర్లు ఉన్న అందుబాటులో తులాంజనేయులు గారు. సార్ ఏంటి సార్ అసలు ఏం జరిగింది, లోపల ఎలాంటి వాదోపవాదన? అయితే ఏదైతే మొన్న జరిగినటువంటి రామకృష్ణపూర్ లో నిన్న జరిగినటువంటి ఇష్యూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలకు జరిగినటువంటి ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ విషయంలో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా అక్కడ కొన్ని రకాల దాడులు జరిగినాయి. ఆ దాడుల విషయంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కొంతమంది దెబ్బలు తాకినాయి. ఆ దెబ్బలు తాకిన విషయంలో అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కాంప్లైంట్ కారణంగా ఇవాళ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఏదైతే మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ అయినటువంటి బాల్క సుమన్, అదేవిధంగా మూల రాజిరెడ్డి, అదేవిధంగా ఇంకొక ఇద్దరు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ లో భాగంగా వాళ్ళ నలుగురిని కూడా రిమాండ్ చేయడం జరిగింది ఆదిలాబాద్ జైలుకు. ఏదైతే వారి మీద పెట్టినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 189(3), 191(2), 191(3), 121(2), 223 రెడ్ విత్, అదేవిధంగా 190 BNS సెక్షన్ల కింద వారి మీద పోలీస్ అధికారులు ఇవాళ ఏదైతే ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ మంచిర్యాల కోర్టుకు తీసుకొస్తే ఫస్ట్ అడిషనల్ కోర్టు, అది ఫస్ట్ అడిషనల్ కోర్టు జడ్జిగా లేని కారణంగా ఇన్ఛార్జి జడ్జి అయినటువంటి ప్రిన్సిపల్ కోర్టు జడ్జి గారు వారికి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఏదైతే 3 తారీఖు 3వ నెల 2026 ఈ 14 రోజులు వారిని రిమాండ్ ఆదిలాబాద్ జైలుకు పంపించడం జరిగింది. ఏదైతే ఈ రిమాండ్ విషయంలో వారు మళ్ళీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారనేటువంటిది ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఇది పీపీ గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదేవిధంగా ఏదైతే బాల్క సుమన్కు సంబంధించినటువంటి అడ్వకేట్ల మధ్యలో ఇద్దరి మధ్యలో ప్రత్యామ్నాయంగా జరిగినటువంటి ఆర్గ్యుమెంట్లో ఇవాళ జడ్జి గారు ఈ 14 రోజులు రిమాండ్ పంపించడం జరిగింది. ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ బాల్క సుమన్ తరఫున వినిపించే ప్రయత్నం చేశారు. అయితే రాళ్ల దాడి ఏదైతే జరిగిందో ఆ సంఘటన నేపథ్యంలో విజువల్స్ కూడా వాళ్ళు బాల్క సుమన్ తరఫున వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారంటున్నారు. అంటే ఆ రాళ్ల దాడిలో విజువల్స్ లో నేనున్నాను, మరో వైపు నుండి రాయి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. ఎట్లాంటి వాదనలు ఈ సంఘటనకు సంబంధించి జరిగినాయి? పోలీసులకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలతో సంబంధించినటువంటి పెన్ డ్రైవ్ ను జడ్జి గారికి అందించడం జరిగింది. దాన్ని అన్ని అబ్జర్వేషన్ చేసిన తర్వాత, అదేవిధంగా ఏదైతే సుమన్ గారికి సంబంధించిన అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పర్యవేక్షించిన తర్వాత జడ్జి గారు ఆ యొక్క జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. రైట్, ఏదైతే ఇటు అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన వాళ్ళు అంతా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానికి సంబంధించిన పెన్ డ్రైవ్ ని కూడా అక్కడ సబ్మిట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఇటు బాల్క సుమన్ తో లాయర్స్ పాటు ఇటు వారి వైపున మరో పక్షం వైపు ఉన్న లాయర్స్ కూడా ఇటు వాదోపవాదనలను పరిశీలించిన అనంతరం 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ సంఘటన నేపథ్యంలో ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించడం జరిగింది. అయితే ఇటు హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులంతా కూడా ఈ సంఘటన బాల్క సుమన్ అరెస్ట్ నేపథ్యంలో స్పందించడం అయితే జరిగింది. అయితే రేపు ఈ టెన్షన్ అంతా కూడా ఆదిలాబాద్ జిల్లా జైలుకి తరలించిన నేపథ్యంలో అక్కడ ఈ టెన్షన్ అంతా కూడా అక్కడికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. రేపు జిల్లాకు కూడా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎట్లాంటి టెన్షన్ రేపు బంద్కు పిలిపించినటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు కొనసాగుతున్న ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్. బిగ్ టీవీ మంచిర్యాల.